అందరికీ నమస్కారం. దిస్ ఇస్ డాక్టర్ ఆర్బి సుధా. వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది పక్ష ఫలితాలు మాట్లాడుకోబోతున్నాము. జూలై 16 నుంచి జూలై 31, 2025 పక్ష ఫలితాలు మాట్లాడుతున్నాము. అన్నిటికన్నా ముందు మనం ఎప్పుడు మాట్లాడుకునేది గోచారం. గోచార రీత్యా ఎక్కడెక్కడ ఏం ప్లానెట్స్ ఉన్నాయో ఫస్ట్ చూసుకుని దాన్ని బట్టి రాశి ఫలితాలు చెప్పడం అనేది జరుగుతుందన్నమాట. అందరికీ తెలిసిన విషయం, అందరికీ తెలుసు 9 ప్లానెట్స్ ఉంటాయి అండ్ ఆల్సో 12 రాశులు ఉంటాయి. సో రాశి వారిగా చెప్పడం అనేది జరుగుతోంది. అంటే ఏంటంటే ఇది జనరల్, కానీ ఎవరికైనా జాతక రీత్యా చెప్పాలి అంటే జాతకం పరిశీలించుకోవాలన్నమాట. ఇవన్నీ జనరల్ టాపిక్స్ మనం మాట్లాడుకునేది. సో ఫస్ట్ మనం గోచారం మాట్లాడుకుందాము. ఎప్పటికైనా ముందు నేను ఎప్పుడు చెప్పుకునేది ఏంటని శనీశ్వరుడు మాట్లాడుకుంటూ ఉంటాం. ఆయన కర్మకారకుడు, అలాగే ఆయుకారకుడు కూడా అనమాట. ఆయన 13 జూలైకి రిట్రోగ్రేషన్కి వెళ్ళారనమాట. అండ్ ఆల్సో మనం మాట్లాడుకునేది 16 జూలై నుంచి. సో రిట్రోగ్రేషన్లోనే ఉన్నారు ఆయన. తర్వాత మనం చూసాము అంటే శుక్రుడు ప్రస్తుతం వృషభంలో ఉన్నారు. ఇంకో మాట మర్చిపోయాను, శని అందరికీ తెలుసు మీనంలో ఉన్నారు. మీనంలోనే రిట్రోగ్రేషన్ అయ్యారనమాట. శుక్రుడేమో మనకి వృషభంలో ఉన్నారు. అక్కడే ఆయన 26 జూలై జెమిని అంటే మిథునానికి వెళ్తున్నారనమాట. మిథునంలో ప్రస్తుతం మనకి గురు గ్రహం అలాగే సన్ కూడా ఉన్నారు. సన్ జూలై 16కి కర్కాటకానికి వెళ్తున్నారనమాట. కర్కాటకంలో ఏమో మనకి మెర్కురీ ఉన్నారంటే బుధుడేమో 18 జూలైకి రిట్రోగ్రేషన్కి వెళ్తున్నారు. అలాగే మనం చూసాము అంటే సింహంలో ఏమో మనకి కేతు అలాగే కుజుడు ఉన్నారు. కుజుడు ప్రస్తుతం 28 జూలైకి కన్యకి వెళ్తున్నారనమాట. రాహు మనం చూసాము అంటే మనకి కుంభంలో ఉన్నారు. సో ఇవి గ్రహస్థితి అన్నమాట. అన్నీ చెప్పుకున్నాం మనం. కానీ మోస్ట్ ఇంపార్టెంట్ ఈ పక్ష ఫలితాల్లో ఏంటంటే శని రిట్రోగ్రేషన్ ఒకటి, అలాగే మెర్కురీ రిట్రోగ్రేషన్ కూడా అవుతోందన్నమాట. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే గురుగ్రహం సన్తో పాటు కలిసి ఉన్నారు కనుక ఆయన 16th తర్వాత అంటే ఆయనకి కంబషన్ అయిందనమాట. జూపిటర్కి కొంచెం స్తంభించిపోయి ఉన్నారు. అది జూలై 10th తర్వాత బాగుందన్నమాట. అంటే గురుగ్రహం ఉన్న చోట ఎక్స్పాన్షన్ అవుతుంది. అండ్ ఆల్సో ఏంటంటే ఆయన బ్లెస్సింగ్ పరిపూర్ణంగా ఉంటాయనేది మనకి అనాదిగా వస్తున్న ఒక నమ్మకం. అది కూడా జరుగుతుంది కూడాను. జనరల్గా మనం ఏంటంటే పరిహారాలు చేయాలి అంటే కనుక తప్పక నవగ్రహ స్తోత్రాలు చదువుకోవడం, అలాగే నవగ్రహాలకి పూజ చేయడం లేకపోతే ప్రదక్షిణ చేయడం మంచిదన్నమాట. శక్తి పూజలు చేసిన వాళ్ళకి మనం ఏమి ఎక్కువ చెప్పము. రోజు శక్తి పూజలు చేసే వాళ్ళకి దానికన్నా మించిన పూజలు లేవు, చెయ్యొచ్చు. కానీ నవగ్రహాలకి మనం ఎప్పుడు జాతకరీత్యా చెప్పేది ఏంటంటే నవగ్రహాలకి చేయమని చెప్తూ ఉంటాము. తప్పక చేయొచ్చు అనమాట. అలాగే పరిహారాల విషయానికి వస్తే కూడా ఏదైనా సరే జాతక రీత్యా పరిహారం చేసుకుంటే ఎప్పటికైనా మంచిది. ఎందుకంటే ఎవరి జాతకం వాళ్ళది. మనం మాట్లాడుకునేది రాశి వారిగా అంటే ఒకే ఒక్కటి మాట్లాడుతున్నాము. ఇంకా లగ్నం ఉంటుంది, మళ్ళీ ఏమో సుదర్శన చక్రం అని చెప్పుకుంటాము, అలాగే వింశోత్తరి దశాసిస్టం అని చెప్పుకుంటాము. అంటే మన పీరియడు దాన్ని బట్టి మనం గోచారం కూడా చూసుకుని ఫలితం అనేది చెప్పడం జరుగుతుందన్నమాట. తప్పక ఎవరికైనా కావాలంటే మమ్మల్ని సంప్రదించవచ్చు. జనరల్ పరిహారాలు అయితే నవగ్రహ స్తోత్రాలు మనం ఇప్పుడు మాట్లాడుకున్నాం. మనం ఇప్పుడు మాట్లాడుకోబోయేది మకర రాశి వాళ్ళ గురించి. మకర రాశి వాళ్ళకి ఈ పక్ష ఫలితాలు అంటే ఏంటి, జూలై 16th నుంచి 31st వరకు ఎలా ఉందో చూద్దాం. ఈ రాశికి అధిపతి ఏమో మనకు తెలుసు శనీశ్వరుడు అయ్యారు. శనీశ్వరుడేమో మనకి మీనరాశిలో ఉండి వక్రంలో ఉన్నారనమాట. సో తప్పక వీళ్ళకి ఏంటంటే ఫైనాన్షియల్ సిచ్యువేషన్ అనేది చాలా మటుకు ఇంప్రూవ్ అవుతుంది. అదొకటి కాకుండా 7th మనకి బుధుడేమో రిట్రోగ్రేషన్లో ఉన్నారు. ఆయన ఏంటంటే మనం చూసామంటే 6 and 9లో సో తప్పక పార్ట్నర్షిప్ బిజినెస్లో బ్రహ్మాండంగా ఉంటుంది. రాబడి అనేది చాలా ఎక్కువ అవుతుంది. అండ్ ఆల్సో కొత్త పార్ట్నర్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి అన్నమాట. ఆ పార్ట్నర్స్తో ఏంటంటే వీళ్ళు సన్నిహితంగా ఉండి ముందుకెళ్ళడం అనేది అంటే ఏంటి సపోర్ట్ తీసుకుని ముందుకెళ్ళడం అనేది కనిపిస్తోంది. వీళ్ళు అనుకున్న మోతాదు కూడా అంటే ఏంటి బిజినెస్ చేయడానికి లోన్స్ కానీ ఏదైనా తీసుకునేది ఏంటంటే వాళ్ళ టైంకి అందుబాటులో ఉంటాయి. బిజినెస్ విస్తరిస్తుంది. కాంపిటీటర్స్ కన్నా వీళ్ళు బాగా చేసే సూచనలు మనకి కనిపిస్తున్నాయి అన్నమాట ఈ 15 రోజుల్లో. అంటే ఇవన్నీ ఏంటి బిజినెస్ ఆపర్చునిటీస్ బాగున్నాయి. అలాగే ఏంటంటే సైడ్ బిజినెస్ పెట్టుకునే ఛాన్సెస్ కూడా మనకి ఎక్కువ కనిపిస్తున్నాయి అన్నమాట. మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే రాహు 2nd హౌస్లో ఉన్నారు. అదొకటి కాకుండాను ఏంటంటే మనకి ఫారిన్ టచ్ అనేది తప్పక వస్తుందన్నమాట. సో ఎవరైనా ఇండిపెండెంట్ కన్సల్టెన్సీ ఈ రాశిలో ఉన్న వాళ్ళకి తప్పక ఫారిన్ టచ్ అనేది వస్తుంది. అండ్ ఆల్సో
ఆన్లైన్ బిజినెస్ చేసేవాళ్ళు విస్తరిస్తారు అని చెప్పడం జరుగుతోంది. ట్రావెలింగ్కి కూడా ప్లాన్స్ వేసే సూచనలు కనిపిస్తున్నాయి అన్నమాట ఈ 15 రోజుల్లో. అండ్ ఆల్సో కుటుంబ పరంగా కొంతవరకు అనుకూల పరిస్థితి నెలకొంటుంది అని చెప్పడం జరుగుతోంది. అండ్ ఆల్సో తోబుట్టువులతో కలయిక కూడా ఉంటుందన్నమాట. కానీ హెల్త్ రీత్యా కొంతవరకు సెకండ్ రాహు కొంతవరకు ఏంటంటే కుటుంబంలో ఎవరికైనా సరే హెల్త్ ప్రాబ్లమ్స్ ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయి కనుక ఫైనాన్షియల్ సిచ్యువేషన్ స్టేటస్ అవన్నీ ఇంప్రూవ్ అవుతాయి. కానీ కొంతవరకు హెల్త్ రీత్యా జాగ్రత్త పడడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. అదొకటి కాకుండా మనకి 8th లార్డ్ మనకి 7th వస్తున్నారంటే సన్ దిగుతున్నారు కదా, దిగారు 16th ఎగ్జాక్ట్గాను. సో తప్పక స్టేటస్ అంటే ఫైనాన్షియల్ స్టేటస్ ఇంప్రూవ్ అవుతుంది. అండ్ ఆల్సో ఏంటంటే పాలిటిషియన్స్తో కానీ ఉన్నత వ్యక్తులతో కానీ సత్సంబంధాలు ఏర్పడే ఛాన్సెస్ ఉన్నాయి. దాని దిశగా ఏంటంటే వాళ్ళు బిజినెస్ విస్తరించే ఛాన్సెస్ లేకపోతే కెరియర్ పాత్ అంటే ఏంటి మనం చేసే పని ఎక్కువ అవ్వడం కానీ వాళ్ళకి పనిచేసి మన్నన పొందడం కానీ సపోర్ట్ సిస్టమ్ కానీ చాలా బాగుందన్నమాట. అలాగే ఈ రాశిలో ఉన్న వాళ్ళ పిల్లలు కూడా బాగా పైకి వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి అన్నమాట. అండ్ ఆల్సో ఏంటంటే పై చదువులకి దూరపు దేశం వెళ్ళి చదువుకోవాలి అన్న వాళ్ళందరికీ ఈ 15 రోజులు తప్పక ఏంటంటే స్టెప్పింగ్ స్టోన్ కింద ఉంటుంది, తప్పక చేసుకుంటారు. అలాగే ఏంటంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కానీ లేకపోతే నేను గవర్నమెంట్లో ఉద్యోగం తెచ్చుకోవాలి అన్న వాళ్ళందరికీ తప్పక మంచి సూచనలు అనేవి కనిపిస్తున్నాయి అన్నమాట. తప్పక కష్టపడతారు, శ్రమకి తగిన ఫలితం కూడా వీళ్ళకి దొరుకుతుంది. అలాగే ఏంటంటే బాధ్యతలు అనేవి కొంతవరకు ఎక్కువ అయ్యే ఛాన్సెస్ మనకి కనిపిస్తున్నాయి అన్నమాట. సో అందుకనే ఇందాక నేను చెప్పినట్టు హెల్త్ రీత్యా కొంతవరకు చూసుకోవడం అనేది మంచిది. దాని మీద ఖర్చు పెట్టడం కూడా మనకి ఎక్కువ కనిపిస్తుంది అన్నమాట. సో జాగ్రత్తగా హెల్త్ని కాపాడుకుంటూ రావడం అనేది వెరీ ఇంపార్టెంట్. అదొకటి కాకుండాను బయట కొంతవరకు తినకుండా అంటే ఏంటంటే డయట్ ఫాలో అవడం వెరీ వెరీ ఇంపార్టెంట్ అన్నమాట. అలాగే మనం పరిహారాల విషయానికి వస్తే కనుక తప్పక వీళ్ళు రాహు కేతు పూజలు చేయడం చాలా మంచిదన్నమాట. అంటే మనం కాళహస్తికి వెళ్ళి చేయాలని లేదు, పక్కన ఏ గుడిలో అయినా చేసుకోవచ్చు. తప్పక ఒక సాటర్డే వెళ్ళి చేసుకోవడం మంచిది. అదొకటి కాకుండా హనుమాన్ చాలీసా కంటిన్యూస్గా చదువుకోవడం చాలా అంటే నిత్యం చదువుకోవచ్చు, కానీ సాటర్డే అట్లీస్ట్ ఒకసారి వినడం కానీ చదువుకోవడం కానీ చాలా మంచిది. ఇప్పుడు యూట్యూబ్లో అన్నీ దొరికిపోతున్నాయి కనుక తప్పక హనుమాన్ చాలీసా ఒకసారి వినండి, ఇంకా బాగుంటుంది వీళ్ళకి. మనం మాట్లాడేది ఏంటంటే ఇది 15 రోజులకే మాట్లాడుకుంటున్నాము. సో ఏదైనా జాతక రీత్యా పరిహారం చేసుకుంటే ఇంకా మంచిది. సో దాని గురించి మమ్మల్ని తప్పక సంప్రదించవచ్చు. ఇప్పుడు మనం మాట్లాడుకునేది పక్ష ఫలితాలే, అంటే 15 రోజులకే మనం 15 రోజులు కాకపోతే 16 రోజులకే మాట్లాడుకున్నాము. సో ఎప్పటికైనా సరే జాతక రీత్యా అనేది మనం పరిహారం ఇవ్వడం అనేది కరెక్ట్గా ఉంటుంది. జాతక రీత్యా పరిహారం అంటే ఏమేమి ఇస్తాం, ఒక జపం చేయమంటాం, లేకపోతే ఏంటంటే రెమెడియల్ మెషర్స్ అంటే ఏంటంటే ఏ గుడికి వెళ్ళాలో చెప్తాము, పూజలు చేయమంటాము, అలాగే ఏంటంటే దానం ఇవ్వమంటాము, అలాగే ఏంటంటే మనం జాతిరత్నాలు కూడా ఇవ్వడం జరుగుతుందన్నమాట. సో ఇవన్నీ ఏంటంటే జాతక రీత్యానే ఇవ్వడం జరుగుతుంది. ఇదొకటి కాకుండాను ఎప్పటికైనా సరే ఇప్పుడు పీరియడ్ అంటే ఏంటి, మన టైం ఎలా ఉందో చూసుకుని చెప్పడం అనేది జరుగుతుందన్నమాట. రెమెడియల్ మెషర్స్ నేను చెప్పేది అంటే ఏంటి, మీకు జాతక రీత్యా జాతిరత్నం వేసుకోవాలి అంటేనే మనం చెప్పడం జరుగుతుంది. అదొకటి కాకుండాను మన దగ్గర ఏంటంటే జెమాలజిస్ట్ ఉన్నారు, వాళ్ళే ఎప్పటికైనా సరే మంచి జాతిరత్నం ఇవ్వడం అనేది జరుగుతుంది. అది కూడా ఏంటంటే ఎంత వేసుకోవాలి, ఎలా వేసుకోవాలి, ఏ వేలకు వేసుకోవాలి, ఏ రోజు వేసుకోవాలి, ఏ టైంలో వేసుకోవాలి, అదొకటి కాకుండా మీకు ఏంటంటే నక్షత్రం పడుతుందా లేదా, అంటే మనకి గ్రహస్థితి ఎలా ఉందో చూసి ఆ రోజు వేసుకోమని చెప్పడం కూడా జరుగుతుంది. సర్టిఫైడ్ జెమ్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఎప్పటికైనా షార్ట్ టర్మ్ మనం మాట్లాడుకున్నప్పుడు మనం జనరల్గా మాట్లాడుకుంటాం, అంటే ఏంటి రాశి పట్టి మనం మాట్లాడుకోగలుగుతాం. సో రాశి అనేది చాలామంది ఒక రాశిలో ఉంటూనే ఉంటారు. జాతకం అనేది మనం 9 గ్రహాలని పరిగణిస్తాము. అదొకటి కాకుండాను మనం లగ్నం అనేది చూసుకోవాల్సి వస్తుంది, దాని టైం పీరియడ్ అంటే దశా సిస్టమ్ కూడా చూస్తాం, దశ ఏం జరుగుతోంది, పీరియడ్ ఏం జరుగుతోంది చూసి గోచార రీత్యా గోచారం కూడా మనం కంపేర్ చేసుకుని ఒక రెమెడియల్ మెషర్స్ ఇవ్వడం అనేది జరుగుతుందన్నమాట. ఎప్పటికైనా సరే ఇవన్నీ జనరల్ పరిహారాలు మనం చెప్పేది. మీ జాతక రీత్యా ఇచ్చిన పరిహారం అనేది మీకు సూటబుల్ అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి. అది ఎప్పటికైనా సరే మీకు ముందుకు తీసుకెళ్తుంది. అదొకటి కాకుండాను మీ లైఫ్ సక్సెస్ అవ్వడానికి మీరు ఏం గోల్ కావాలి అనుకుంటున్నారో అది సాధించడానికి
కరెక్ట్గా ఉంటుందన్నమాట. సో తప్పక జాతకం పరిశీలించుకున్న తర్వాతే, అందరికీ ఇది సూచన, జాతకం పరిశీలించిన తర్వాతే ఒక జాతిరత్నం వేసుకోవడం అనేది మంచిది. ఎందుకంటే ఎప్పటికైనా నాకు ఫోన్ కాల్స్ వస్తూ ఉంటాయి అన్నమాట. నాది ఈ రాశి, నాదేమో ఇది పేరు, ఈ పేరు మీద ఏంటి జాతిరత్నం వేసుకోవాలని అడుగుతూ ఉంటారు. పేరు అనేది ఏంటంటే కామన్, లెటర్స్ అనేది కామన్. మీరు పుట్టినప్పుడు నక్షత్ర రీత్యా చెప్పడం అనేది వేరు, మీ పేరు బట్టి చెప్పడం అంటే పేరు మారుతూనే ఉంటుంది. చిన్నప్పుడు మీ తల్లిదండ్రులు మీకు ఏమి జాతకం చూసుకోకుండా, నక్షత్రం చూసుకోకుండా పేరు పెట్టి ఉండొచ్చు. సో ఆ రీత్యా మనమేమో జాతిరత్నం వేసుకోవాలి అంటే ఎప్పటికైనా రైట్ అవ్వచ్చు, అది రాంగ్ కూడా అవ్వచ్చు అనమాట. సో తప్పక ఏంటంటే జాతకం అంటే డేటు, టైము, ప్లేసు ఇవి 3 ఉంటే జాతకం వేసి చెప్పిందే మనకి ఎప్పుడు కరెక్ట్గా ఉంటుందన్నమాట. సో ఇవన్నీ ఉన్నప్పుడు మమ్మల్ని తప్పక సంప్రదించవచ్చు. కింద ఇచ్చే ఈమెయిల్ ఐడి అలాగే నంబర్కి సంప్రదిస్తే అన్ని వివరాలు చెప్పడం జరుగుతుంది.